నేషనల్ మేనిఫెస్టోలో ఏం పెట్టిరంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉన్నటువంటి వాళ్ళకు కోఆప్షన్ మెంబర్స్ ఇస్తామని పెట్టిండ్రు. మరి ఏం చేస్తున్నారు మీరు? మొన్ననే మున్సిపల్ ఎన్నికలైన కోఆప్షన్ సభ్యులు ఇచ్చిండ్రు, ఎందుకోసం పట్టించుకుంటలేరు మీరు? అది అంటే ఒక మదర్లీ టచ్తో పరిపాలన జరిగినప్పుడు మోస్ట్ వల్నరబుల్ సెక్షన్స్ విల్ బి అడ్రస్డ్ ఫస్ట్. అందుకే సామాజిక న్యాయ తెలంగాణ రావాలే ఉంటుంది అని నేను చెప్పి కోరుతా ఉన్నాను. ఆ దిశగా మేము ప్రయాణం చేస్తాం. పాంచజన్యంలో ఉన్నటువంటి 5 అంశాల్లో ఏదైతే సామాజిక న్యాయం గురించి నేను మాట్లాడుతున్నానో, ఎస్సీలకు సంబంధించి సపరేట్ సబ్ ప్లాన్ మన రాష్ట్రంలో ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటి లెక్కలు చెప్తా, లాస్ట్ ఇయర్ లెక్కలు చూసుకుంటే 25-26 లెక్కలు చూసుకుంటే దే అలొకేటెడ్ అరౌండ్ 33,000 crores, 33,000 కోట్లను ఎస్సీలకు అలొకేషన్ చేశారు. కానీ ఖర్చు పెట్టింది ఎంత? 14,000 కోట్లు. అంటే ఒక సంవత్సరంలో 19,000 కోట్లు ఎస్సీలకు ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రేపటి నాడు మా ప్రభుత్వంలో అట్లా జరగదు. ఖచ్చితంగా అది దళితులకే ఖర్చు అవుతుంది. ఈ 19,000 కోట్లు ఎగ్గొట్టిన దాంట్లో ఈ దళిత బిడ్డలకు ఉన్న ఫీ రియంబర్స్మెంట్ కవర్ చేయొచ్చు, వారి ఆంటర్ప్రెనర్షిప్ కవర్ చేయొచ్చు, వారికి కావాల్సిన వెల్ఫేర్ కవర్ చేయొచ్చు, అనేకమైన చోట్ల రోడ్లు వేయచ్చు. కానీ అవేం చూడట్లే. 19,000 కోట్లు దళితులకు ఎగ్గొట్టారు. ఎస్టీ సబ్ ప్లాన్లో కూడా 9,000 కోట్లు ఎగ్గొట్టారు. అలొకేటెడ్ 17,000 crores, స్పెంట్ ఓన్లీ అబౌట్ 8 or 9,000 crores. 9,000 కోట్లు వీళ్ళకు కూడా ఎగ్గొట్టారు. అట్లానే బీసీలకు ఏం చెప్పిండ్రు? ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఇస్తామని చెప్పారు. ఈ 3 ఏళ్లలో కలిపి అలొకేషన్స్ పక్కన పెడితే ఖర్చు పెట్టింది మాత్రం 5,000 కోట్లు. అంటే 56% ఉన్నారని చెప్తున్న బీసీలకు కేవలం ఖర్చు పెట్టింది 5,000 కోట్లు. అందులో మళ్ళీ మన దగ్గర ఒక 50-60 ఫెడరేషన్లు, కార్పొరేషన్లు ఉన్నాయి, ఎంబీసీలకు కార్పొరేషన్లు ఉన్నాయి, అనేక కులాలకు కార్పొరేషన్లు ఉన్నాయి. ఒక్కటంటే ₹1 కూడా ఇవ్వలేదండి. ఎంబీసీ కార్పొరేషన్కి ₹1 ఇవ్వలే, ఎవరికి ₹1 ఇవ్వలే. మొత్తం లిస్ట్ ఉంది, తర్వాత మీకు సర్క్యులేట్ చేయమని చెప్తాను నేను. ₹1 కూడా ఇవ్వలే. అంటే అలొకేటెడ్ ఫండ్స్, హక్కుభుక్తంగా వచ్చినటువంటి డబ్బుల్ని కూడా ఖర్చు చేయకపోవడం. ఇక మైనారిటీస్కి ఏం చెప్పిండ్రు? बहुत बातें बोले माइनॉरिटीज़ को, 400 करोड़ देते बोल के बोले, अलोकेशन हर साल 400 करोड़ करे, खर्च बिल्कुल नहीं करे. वक्फ के ज़मीनों को जुडिशल स्टेटस देते बोल के रेवंत रेड्डी साहब भी बोले. मैं पिछली सरकार की बात नहीं कर रही हूँ, अब की जो सरकार है इनके जो वायदे हैं, हम कुछ आसमान नहीं पूछ रहे, फलक देने के लिए नहीं पूछ रहे. आप जो वादा करें बस वो वादे को पूरा करने के लिए पूछ रहे, वो भी नहीं कर रहे. उन्होंने 4,000 करोड़ दे रहे, खर्चा बिल्कुल आधा भी नहीं होता. जो अपने बच्चों को ओवरसीज स्कॉलरशिप देना है वो नहीं दे रहे. रिजर्वेशन की तो बात ही नहीं करते ये रेवंत रेड्डी साहब बिल्कुल, क्योंकि वो सीएम तो हमारे तेलंगाना के है लेकिन उनका सिम कार्ड दिल्ली का है भाई, तो दिल्ली को आंसर बुलाए वो, इसीलिए बिल्कुल रिजर्वेशन की बात ही नहीं करते उन्होंने. अदर देन दैट एनीथिंग रिलेटेड टू माइनॉरिटीज़, नो स्पेशल इंटरेस्ट. दे प्रॉमिस्ड Christian minorities, women particularly, will be given 50,000 loans. Zero allocation till now. Not even one single Christian woman got any loan. Sikh minorities, they were promised to be given a separate corporation. Nothing to that regards. So anything related to minorities, religious minorities, Congress government has utterly failed them. So in this sense, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనము అనేక రకాలుగా చెప్పొచ్చు, బట్ మా పాంచజన్యాన్ని నేను పూర్తి చేసి మళ్ళీ అటువైపు వెళ్తా. సో అల్టిమేట్గా మేము అనుకునేటటువంటి పాంచజన్యం అనేటటువంటి కార్యక్రమంతో సర్వోదయ తెలంగాణ సాధిస్తామనే విశ్వాసం మాకున్నది. మా ఆడబిడ్డల్ని, మా రైతన్నల్ని, మా యువ మిత్రుల్ని, మా జెన్జీ వారియర్స్ని, ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, తెలంగాణ రక్షణ సేన వచ్చిందే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను రక్షించడం కోసం. అందరికన్నా ముఖ్యంగా ఎవరైతే ఉద్యమకారులు, ఎవరైతే అమరవీరులు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిండ్రో ఆ ఉద్యమకారుల కోసం సపరేట్గా 1,00,000 సూపర్ న్యూమరీ జాబ్స్ వేస్తామని చెప్పినాం. ఆ రోజు ఎందుకు వేస్తాం ఈ సూపర్ న్యూమరీ జాబ్స్? ప్రతి ఊర్లో మేము చెప్పేటటువంటి ఈ పాంచజన్యం ఇంప్లిమెంట్ అవుతుందా లేదా చూసేదే, కాపలా కాసేదే మా ఉద్యమకారులు. ఖచ్చితంగా ప్రతి ఊర్లో, ప్రతి మండల స్థాయిలో, ప్రతి జిల్లాలో మా ఉద్యమకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పాంచజన్యం ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుందో మా ప్రభుత్వంలో వాళ్ళే చూస్తారు, వాళ్ళే మానిటర్ చేస్తారు, వాళ్ళే చెప్తారు. కాబట్టి 1,00,000 సూపర్ న్యూమరీ జాబ్స్ ఉద్యమకారుల కోసం క్రియేట్ చేస్తాం. ఇంకొక మాట ఖచ్చితంగా మనందరం గుర్తు తెచ్చుకోవాలి. తెలంగాణ అభివృద్ధిలో బలైపోయినటువంటి భూ నిర్వాసితులు ఎవరైతే ఇండ్లు కోల్పోయినారో, ఎవరైతే భూములు కోల్పోయినారో వాళ్ళ గురించి ఎవ్వరు మాట్లాడతలేరు. ఇప్పటికే 60,000 పైచిలకు మంది ఉన్నారు. కోల్పోయినటువంటి వాళ్ళు కంటిన్యూస్గా ఏదో ఒక చోట లిటిగేషన్ అయ్యి తప్ప వాళ్ళకి ఎవరికి కూడా ప్రశాంతంగా చెక్ వచ్చింది లేదు, ఇంకొక రకంగా రిలీఫ్ వచ్చింది లేదు. కాబట్టి భూ నిర్వాసితుల పక్షాన తెలంగాణ రక్షణ సేన ఉంటుందని చెప్పి వాళ్ళందరికీ విశ్వాసం కల్పిస్తూ మీకు అవసరమైతే లీగల్ హెల్ప్ కూడా మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేము ఖచ్చితంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఈ
ఈ 2 ఇయర్స్ సీఎం గారు చెప్తున్నట్టు ఇంకో 6 నెలలు బోనస్ అయితే 2.5 ఇయర్స్ అలుపులేని అలసట్లేని పోరాటం ఖచ్చితంగా చేస్తాం. ఈ 5 అంశాలే కాదు, ఏదైతే వల్నరబుల్ సెక్షన్స్ గురించి నేను చెప్తూ వచ్చానో వాళ్ళందరి వెల్ఫేర్ కోసం కూడా ప్రయత్నం చేస్తాం. బట్ ఎట్ ద సేమ్ టైం మీ అందరితో నా రిక్వెస్ట్, పత్రికా మిత్రులందరూ కూడా, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తుందన్న విషయాన్ని కూడా దయచేసి మీరు ప్రజలకు చెప్పాలని కూడా నేను కోరుతున్నా. వెలుగుమట్లలో ఇల్లు ఊలగొడితే ఒక పసికందు నిండు గర్భిణి పాపం ఆమె గర్భస్రావం అయితే పసికందు చంపేశారు. అదేవిధంగా కుమ్మెర గ్రామంలో ఒక 2 నెలల పాప చచ్చిపోతే ఇంతవరకు కనీసం కదలిక లేదు, ఎఫ్ఐఆర్ లేదు, ఎవరైతే దాష్టికం చేసినో వాళ్ళని అరెస్ట్ చేయలేదు. అది కేవలం కుల వివక్షతో జరిగినటువంటి దాడి. అయినా ప్రభుత్వం ముందుకు రాకపోవడం నిజంగా చాలా అన్యాయం. ఇంకొక పక్క ఈ గురుకులాల్లో పిట్టలు చచ్చిపోయినట్టు చచ్చిపోతారు. విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారే, కానీ రివ్యూ చేయరు, మాట్లాడరు, ఆ తల్లిదండ్రులకు రిలీఫ్ ఇయ్యరు, ఏమి కూడా చెప్పరు. ఇంకొక మాట, ఎక్కడైతే గురుకులాలలో ఆడపిల్లలు ఉన్నారో, 10th క్లాస్ పిల్లలు ఉన్నారో, అనేక చోట్ల సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి. ఎక్కడ కూడా కనీసం వాచ్మెన్ కూడా లేని పరిస్థితి, వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి, ఎక్కడ కూడా కనీసం ఒక కౌన్సిలర్ లేనటువంటి పరిస్థితి. అయినా కూడా ముఖ్యమంత్రి గారికి రివ్యూ చేసే తీరిక కూడా లేదు. మేము ఆ పేరెంట్స్ గ్రూప్స్ అన్నిటితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. గురుకులాల్లో ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళు చెప్పే కష్టాలు వింటుంటైతే ఎందుకు వేసినాం రా నాయనా ఈ స్కూళ్ళల్లో అనే పరిస్థితి ఉంది. కానీ ఏం చేయలేం, పేదరికం ఉంది, ఇంకో దగ్గర ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంది కాబట్టి పిల్లల్ని చదివించాలి కాబట్టి అట్లా చదువుతున్న పరిస్థితి ఉన్నది. అదేవిధంగా యువకులకు ఏం చెప్పిండ్రు, నిరుద్యోగ యువకులకు జాబ్ క్యాలెండర్ వేస్తామన్నారు. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ కనీసం దాని దిక్కు కూడా తిరిగి చూస్తున్న పరిస్థితి లేదు. నిరుద్యోగ యువకులకు ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు రేవంత్ రెడ్డి గారు, ఆ ప్రభుత్వం వేయలేకపోయింది అన్నారు. మరి మీరెక్కడ వేసిండ్రు? మీరు వేయక ఒక గ్రూప్ 1 వేస్తే అందులో కంప్లీట్గా అవినీతితో సంబంధించినటువంటి ఆరోపణలు ఉంటే బుల్డోజ్ చేసి మీరు ముందుకెళ్తురు తప్పితే తెలంగాణ యువతి యువకులకు మీరు జవాబు చెప్తలేరు. మీరు ఇప్పుడు తప్పించుకోవచ్చు.